ఇక్కడ పొలంలో పనులు చేస్తూ కనిపిస్తున్న ఈ అవ్వ పేరు అమృతవ్వ. జగిత్యాల జిల్లాకు చెందిన అమృతవ్వ గ్రామంలో తోటి రైతులు పంటలు వేసి నష్టపోవటం గుర్తించింది. లాభసాటి వ్యవసాయం చేయాలని ఆలోచన చేసింది. మార్కెట్లో గిరాకీ ఉన్న ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టింది. 30 ఏళ్లుగా ఏడాది పొడవునా ఏదో ఒక ఆకుకూర సాగు చేస్తూ ఆకుకూరల్నే ఇంటి పేరుగా మార్చుకుని ఆకుకూరల అమృతవ్వగా పేరుగాంచింది. ఎకరం భూమిలో దశల వారీగా పాలకూర, కొత్తిమీర, తోటకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరల్ని ఏడాదంతా సాగు చేస్తోంది అమృతవ్వ. అయితే ఏ ఆకుకూరకు ఏ సమయంలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుందో అమృతవ్వకు బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగానే పంట సాగు చేస్తుంటుంది. వివిధ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు సేకరించడంతో పాటు తన తోటలో పండిన పంట నుంచి విత్తనాలను సేకరించి వాటినే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తుంటుంది. ఇక పంట అయిపోగానే మరో పంట వేస్తూ భూమిని ఎప్పుడూ ఖాళీ లేకుండా నిత్యం ఏదో ఒక ఆకుకూరను పండిస్తూ ఆదాయం పొందుతుంటుంది. సేంద్రియ ఎరువులను వినియోగించడంతో పాటు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంచుతూ ఆకుకూరల సాగుతో లాభాలు గడిస్తూ అబ్బురపరుస్తోంది ఈ అవ్వ. మా పిల్లలు పుట్టినాక ఇక ఇద్దరు నా కొడుకులు పుట్టినాక దేశం పోయిండు. దేశం పోతే అక్కడ బాగా పానం మంచిగా లేక మా భర్త చనిపోయిండు. ఏదో మా అత్త మామ నాకు సహకరించినట్టు నాకు ఆ ఎకరం భూమి తోడుగా ఇచ్చేపటికే నేను దాంట్లో ఓరెనక ఓర దవ్వుకొని ఒకవైపు సుక్కకూర, ఒకవైపు పాలకూర ఇవన్నీ తీర్లో పెట్టుకున్నా. 30 ఏళ్ల నుంచి వెళ్ళి నేను ఆకుకూరలే వండిస్తున్నా. నాకు దీంతో నాకు ఎవ్వల కైకిలు పోవాలనిపించలేదు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి తోటలో ఆకుకూరలు సేకరించి 6 గంటలకు జగిత్యాల మార్కెట్కు వెళ్తుంది. మార్కెట్లో విక్రయాలు ముగియగానే 10 గంటలకు ఇంటికి చేరుకుని భోజనం చేసి మళ్లీ తోట పనుల్లో నిమగ్నమవుతుంది. కలుపు తీయటం, నీరు పెట్టడం వంటి పనులు తానే స్వయంగా చేసుకుంటుంది. సాయంత్రం 4 గంటల వరకు పొలంలోనే ఉండి మళ్లీ ఆకుకూరలు తీసుకుని మార్కెట్కి వెళ్లి 6 గంటల వరకు విక్రయిస్తుంది. ఇలా గత 30 సంవత్సరాలుగా ఆకుకూరల సాగే తన దినచర్యగా మార్చుకుని మలి వయస్సులోనూ ఎంతో ఓపికతో సాగు పనులు చేసుకుంటూ తోటి రైతులకు అమృతవ్వ స్ఫూర్తిగా నిలుస్తోంది. దీంట్లో వండియాలని ఒకలకు నేను పిడికడు మాలు పెట్టాలి, నేను ఎక్కువ ఎరువు పోసుకొని నేను మంచిగా వండించిన. మార్కెట్లకు కూడా జగిత్యాల మార్కెట్లకు నేను పోయిన అప్పుడు పైసలు బాగా వచ్చినాయి. మాకు పసుపు బాగున్నాయి కాబట్టి ఎరువు ఎక్కువ చల్లుకుంటాం. మాకు ఉన్న ఎకరం భూమిని ఎరువు ఎక్కువ చల్లుకొని పంటలు పండిస్తాం. మాకు కొన్ని గొర్రెలు ఉంటే గొర్రెల వేరు చల్లుతాం. అప్పుడప్పుడు మంచిగా కోడేరు కూడా చల్లుకుంటాం. ఎక్కువ ఎరువులు చల్లుకుంటాం కాబట్టి చెట్టు ఎదుగుబడితోని మంచిగా అందంగా వస్తుంది. స్ప్రే కొట్టేటానికి సాంసు రాదు. కూరలు పండిస్తే మంచిగా రుచి ఉంటుంది. ఆరోగ్యాలు వాళ్ళకు కూడా ఖరాబు కావు. మేము కూడా తింటాం. మాకు ఆకుకూరలు అంటేనే బాగా ఇష్టం. కాయగూరలు ఎక్కువ తింటాం. మేము పండించిన పంటకు రుచి ఉంటుంది. అమృతవ్వ భర్త గంగారెడ్డి అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. అయినా అధైర్యపడకుండా ఆకుకూరలు సాగు చేస్తూ 2 కుమారులను పెంచి పోషించింది. అమృతవ్వ సాగు తీరును, ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.